సొగసు చూడతరమా. నమస్కారం, సొగసు చూడతరమ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు ఉమా. సో తను ఎటువంటి లుక్ కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉమా. హాయ్, ఎలా ఉన్నావు? బాగా. ఎక్కడి నుంచి వస్తున్నావు ఉమా? అశోక్ నగర్. అశోక్ నగర్ నుంచి. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మాకు కాల్ చేసావు కదా, నీకు ఎటువంటి మేకోవర్ కావాలి? మా ఫ్రెండ్ కిటీ పార్టీ ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళది. సో అక్కడ బ్లాక్ కలర్లో వెస్టర్న్ లుక్లో మేకోవర్ కావాలి. ఓకే ఓకే, మీ ఫ్రెండ్స్ కిట్టి పార్టీకి ఆ థీమ్ బ్లాక్ కలర్ థీమ్ అయితే ఏదో ఉందో వెస్టర్న్ లుక్లో నీకు లుక్లు కావాలన్నమాట, అంతేనా? సో నువ్వు కోరుకునే లుక్ కోసం ఈరోజు మనం వచ్చేస్తాం గాంధీనగర్లో ఉన్న రితుస్ బ్యూటీ స్టూడియోకి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రితు గారు కూడా ఉన్నారు. మరి నీకు ఎటువంటి మేకప్ బాగుంటుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, అలానే డ్రెస్ ఏం సజెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే రితు గారు. హలో లహరిక, ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, తన పేరు ఉమా. హాయ్ ఉమా. అశోక్ నగర్ నుంచి వచ్చింది. సో తను జాబ్ చేస్తుందంట, తన ఫ్రెండ్స్ తో కిటీ పార్టీ ఉందంట. సో బ్లాక్ కలర్ థీమ్ ఆల్రెడీ తన డ్రెస్ కోడ్ చెప్పేసింది. మీరైతే ఎలాంటి మేకవర్ సజెస్ట్ చేస్తారు ఆమెకి? ఓకే, సో హాఫ్ వర్క్ అయిపోయింది పని. బ్లాక్ ఈజీ. సో ఫైన్, నో ప్రాబ్లం. బ్లాక్ అంటే ఫుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అండ్ ఇండియాలో వెస్టర్న్ ఏది అడిగారు? వెస్టర్న్ కదా. ఓకే ఫైన్. సో వెస్టర్న్ అంటే ఆప్షన్స్ కొంచెం తక్కువే. అండ్ కిటీ పార్టీ అంటే ఏదైనా పార్టీ కాదు కదా జనరల్గా. అంటే ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్ పార్టీ కాదు కాబట్టి మనము మరీ హెవీ కాకూడదు, ఉండదు. వన్ పీస్ అట్లాంటిది కూడా మనం ఆప్ట్ చేయలేము. సో దీనికి మనము డ్రెస్ వైజ్ గా చూసుకుంటే ప్లాజోస్ అట్లాంటిది మనం ప్లాన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మేకప్ కి వస్తే క్లియర్ ఉంది ఫేస్ మాది, కొంచెం ఇక్కడ నల్ల స్పాట్స్ ఉన్నాయి, వాటిని మనం కవర్ చేసేద్దాము మేకప్ లో, కొంచెం బ్రైట్ ఫేస్. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ కి వస్తే ఏంటంటే జుట్టు బాగానే ఉంది, లెంత్ బాగుంది, కానీ ఈ లెంత్ ని ఓపెన్ పెడితే మాత్రం కిట్టి పార్టీలో అది వెస్టర్న్ అనేటప్పటికి అసలు కాదు. అండ్ ప్లాజో కైండ్ ఆఫ్ డ్రెస్ కి అయితే అసలు సూట్ అవ్వదు. తనకి ఏదైనా పైన మనం లైక్ నాట్ గానీ పోనీ టైల్స్ గానీ అట్లాంటివి మనం ట్రై చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ అయితే మేకప్ మేకప్ తో స్టార్ట్ చేద్దాము. ఆ మేకప్ లో ఏంటంటే కొంచెం బ్రైట్ అండ్ సింపుల్ లుక్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ తన ఫేస్ ని క్లెన్జర్ తో నీట్ గా క్లీన్ చేసుకుందాము, ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం వచ్చినట్టు ఉంది. సో క్లీన్ చేసేసి నెక్స్ట్ కన్సీలర్ తో కొంచెం బ్లాక్ ప్యాచెస్ కవర్ చేసేసి నెక్స్ట్ ఫౌండేషన్ కాంపాక్ట్ తో బేస్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే బేస్ కంప్లీట్ చేసేసుకుందాం. వేసేసేయండి. లహరిక, సో బేస్ కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉంది అంటే మరి అంటే ఆల్రెడీ తనకి ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి, అలాగనే డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని లైట్ గా మాక్సిమం మనం కవర్ చేసేసాము. సో మనం కిట్టి పార్టీ అన్నాం కాబట్టి దానికి మరీ హెవీగా మేకప్ వేసినా అంత బాగోదు, ఓవర్ రెడీ అయినట్టు అనిపిస్తుంది. సింపుల్ గా ఉండాలి, డ్రెస్ తగ్గట్టుగానే ఫేస్ కూడా మనకి కనిపించాలి కాబట్టి చక్కగా ఈవెన్ గా మనకైతే ఫేస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఐ మేకప్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు తనది బ్లాక్ థీమ్ కదా, సో బ్లాక్ లో ఆప్షన్స్ కొంచెం తక్కువే మన ఐ షేడ్ కి వచ్చేసరికి. సో బ్లాక్ డామినేటెడ్ గా కొంచెం పింక్ షిమ్మర్ ఏదైనా యాడ్ చేసి డబల్ షేడ్. ఓకే ఓకే, సో లైనర్ కూడా సింపుల్ గా బ్లాక్ ఆల్రెడీ మనం పెడుతున్నాం కాబట్టి లైనర్ ఎక్కువ పెట్టినా తెలియదు, థిన్ గా పెట్టేసుకుందాము. కొంచెం ఐబ్రో షేపింగ్ ఇచ్చేసుకుందాము, సరిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేస్తుందామా? లహరిక, సో ఐ మేకప్ చూసారు కదా డబుల్ కలర్ తో. ఏంటంటే ఆ బ్లాక్ కి ఆ పింక్ తీసుకోవడం వల్ల కూడాను కళ్ళు బాగా ఎలివేట్ అయ్యాయి. నెక్స్ట్ బాగా సూట్ అయింది. అవును అవును, పెద్దగా అనిపిస్తుంది బ్రాడ్ గా. సో ఇంకా లైనర్ తో కూడా మనకి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే బ్లాక్ షేడ్ ఉంది కాబట్టి దాన్ని డామినేట్ చేసేసింది. ఓవరాల్ గా ఐ మేకప్ అయితే అదిరిపోయింది, సింపుల్ గా చాలా అందంగా ఉంది. సో బ్లాక్ థీమ్ అన్నారు కాబట్టి అక్కడ కూడా బ్లాక్ తీసుకున్నారు, చాలా బాగా సెట్ అయింది. సో ఇప్పుడు లిప్ మేకప్ ఏం చేస్తున్నారు? ఏ కలర్? బ్లాక్ మీదకి పింక్ బాగుంటుంది, పింక్ లైట్ పింక్ పింక్ ఆరెంజ్, కానీ ఆరెంజ్ కైనా పింకే బెటర్ అనిపిస్తుంది. పింక్ బెటర్. ఓకే ఓకే, పింక్ ఇచ్చేద్దాం. అండ్ బ్లష్ తో మనం మేకప్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం.
లహరిక. సో మన మేకప్ కంప్లీట్ అయిపోయింది. బ్లష్ ఆన్, లిప్స్టిక్, ఐ మేకప్. ఓకే, అండ్ ఓవరాల్ గా చాలా బాగా లుక్ వచ్చింది కదా. చాలా చక్కగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఆ లిప్స్టిక్ ఆ పింక్ షేడ్ తీసుకోవడం వల్ల ఐ షాడో లో కొంచెం ఆ పింక్ మిక్స్ అవడం వల్ల కూడా ఫేస్ కి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మరి హెవీ కలర్స్ ఇక్కడ ఏమి యూజ్ చేయనప్పటికీ కొంచెం ఆ లుక్ మాత్రం రిచ్ లుక్ అనిపిస్తుంది. అంటే మేకప్ ముందు నేను అనుకున్నాను సెట్ అవ్వదేమో అనుకున్నాను, కానీ ఇలా చూస్తే మాత్రం బాగానే సెట్ అయింది. బేస్ వేసినప్పుడు కన్నా ఇప్పుడు చాలా చాలా బాగా సెట్ అయింది. అవును, చాలా బాగుంది. సో బేస్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఏమి డిసైడ్ చేశారు? హెయిర్ స్టైల్ మనం ఏంటంటే పైకి పోనీటేల్ అయినా లేకపోతే చిన్న బన్ లాగా ఏదైనా ప్లాన్. ఓకే ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా హెయిర్ స్టైల్? ఓకే. లహరిక, సో హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. ఎలా అనిపిస్తుంది? అసలు అది హెయిర్ స్టైల్ ఎలా మ్యాజిక్ చేసినట్టు చేశారు అంటే అట్లా అల్లుతున్నారు, పెడుతున్నారు. ఇలా చూస్తుంటే ఒక్కసారిగా ఎలా పెట్టారు ఏంటని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయికి కూడా చాలా బాగా సెట్ అయింది. ఆ పార్టీకి తగ్గట్టుగా ఎంత డీసెంట్ గా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ మాత్రం. ఈ హెయిర్ స్టైల్ జనరల్ గా ఇక్కడ ఇట్లా జాస్ ఉన్న ఫేస్ కి బాగుంటుంది, అందరికీ సెట్ కాదు. రైట్ రైట్, మీకు మీలో ఉన్న టాలెంట్ అదనమాట. సో ఏ ఫేస్ కి ఏది సెట్ అవుతుంది అని చెప్పడం మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది మీ దగ్గర విషయంలో. సో ఇది కూడా ఫ్లవర్స్ వచ్చినట్టుగా అక్కడక్కడ రావడం కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. రొటీన్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, దానికి ఇలాంటి హెయిర్ స్టైలే బాగుంటుంది. ఓకే ఓకే, ఎలా వేసినా ఆ డ్రెస్ కి అంత గెటప్ ఇవ్వదు. అవును, అందుకోసం ఇది వేయాల్సి వచ్చింది. సో కర్ల్స్ రొటీన్ స్ట్రైట్ చేసినా అసలు సెట్ కాదు. సో డిఫరెంట్ లో చాలా డిఫరెన్స్ చూపించారు. చాలా బాగుంది. ఇంకా డ్రెస్ బ్యాలెన్స్ ఉందన్నమాట. సో డ్రెస్ చేంజ్ కి రెడీగానా ఉన్నావా ఉమా? ఓకే, డ్రెస్ చేంజ్. లహరిక, మేక్ ఓవర్ కంప్లీట్ అయింది. ఉమాది డ్రెస్, హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ఎలా అనిపిస్తుంది? సో రితు గారు, ఇక్కడ మీరు ఇంత అందంగా రెడీ చేశాక నాకు ఒక పాయింట్ అయితే రైట్ చేయాలనిపిస్తుంది కంపల్సరీ. ఎందుకంటే ఇది నా కోరిక కదా, ఆడియన్స్ కోరిక కూడా ఇదే ఉంటుంది మేబీ. సో ఇది మీకు ఎలా వస్తుంది థాట్? ఆ ఫేస్ నేను స్టార్టింగ్ చూడంగానే అమ్మో సాధ్యం అవుతుందా, వెస్టర్న్ లో ఇప్పుడు ఊహించగలమా అనుకున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? అంటే ఎక్స్పీరియన్స్ ఒకటి, ఇంకోటి ఒక విజన్ ఉంటుంది కదా. రైట్. సో ఈ జాబ్ ఫేస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా జనరల్ గా హై వేసుకుంటే బాగుంటుంది. లీవింగ్ అయినా అదే బాగుంటుంది అనమాట. ఓకే ఓకే. సో అది డెఫినెట్ గా అది వర్కౌట్ అవుతుంది. అండ్ డ్రెస్సింగ్ కూడా, ఇప్పుడు డ్రెస్ ఎట్లా ఉంది, వెస్టర్న్ ఉంది కదా. అవును, అందుకోసం ఇంకా దాని మీద మీరు ఎలాంటిది వేసినా బాగుండదు. ఇంకా స్పెషల్లీ ఈ షేప్ ఉన్న ఫేస్ వాళ్ళకి హై పోనీస్ లేకపోతే హై నాట్స్ బాగుంటాయి. రైట్. అమ్మాయి ఫేస్ లో ఎంత కళ వచ్చిందంటే అసలు చాలా సీరియస్ ఫేస్ అమ్మాయిది. ఒక్కసారి స్మైలీలకు మారిపోయింది, చూస్తున్నారా? ఓవరాల్ గా అయితే అవసరం. మెయిన్ గా చెప్పాలంటే హెయిర్ స్టైల్ అదిరిపోయింది. దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లాక్ థీమ్ అంటే ఓవరాల్ గా మనం పైనుంచి కింద వరకు కూడా మొత్తంగా కంటిన్యూ చేసాం బ్లాక్ థీమ్ ని. సూపర్. ఆ అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ. సో మెయిన్ కోరికంటే కంటే బెటర్ ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఉమా, సూపర్. చాలా 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 చక్కగా ఉన్నావు. ఫస్ట్ నేను చూసిన ఉమా, ఇప్పుడు చూస్తున్న ఉమా టోటల్ గా చేంజ్ అయిపోయింది. అంత చేంజ్ ఓవర్ నీలో కనిపిస్తుంది. నువ్వు చూసుకున్నావా నీ లుక్ ని? ఎలా అనిపిస్తుంది? ఓకే, ఇప్పుడే నవ్వచ్చు కదా, కొంచెం నవ్వితే ఇంకా బాగుంటా. ఓకేనా? చాలా చక్కగా ఉన్నావు. సో ఇది వరకు ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యావా? లేదు, ఇదే ఫస్ట్ టైం, అంతే కదా? సో కిట్టి పార్టీలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు. చాలా చక్కగా ఉన్నావు. సో ఇక నుంచి ఇలానే రెడీ అవుతావా? ఓకే, నీకు ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది. నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగే ట్రై చేయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కదా? ఓకే. చూసారు కదా సకులు, ఉమా తన న్యూ లుక్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇటువంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే 0402355654 నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి సొగసు చూడధర్మ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.